యెహోవా అల్లా ఒకటేనా? ఇక్కడ ఉంటే దాన్ని తప్పకుండా ఎవడైనా అంగీకరించాల్సింది, నేను కాకుండా కూడా ఎవడైనా సరే తప్పనిసరిగా అంగీకరించి తీరాల్సిందే. దీంట్లో ఎటువంటి సందేహము లేదు. కాబట్టి యెహోవా అన్నటువంటి పేరు నాకు కొద్దిగా అభ్యంతరం. ఎందుకు అనేది చెప్పమంటే చెప్తా. చెప్పండి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్, సమస్త సృష్టించిన వాణ్ణి మీరు యెహోవా అనేసి అంటున్నారు. అభ్యంతరమేమి లేదు. అయితే మనకు దేవుడు పరిశీలన చేసే శక్తిని ఇచ్చాడు కాబట్టి ఏమైనా మనం పెట్టుకోవచ్చు. కానీ అది ఎలా ఉండాలి అంటే, సర్వశక్తివంతునికి, సృష్టికర్తకు తగిన పేరు ఉండాలి. అగోచరుడు, అదృష్టుడు. మనం యెహోవా అంటే ఒక పిక్చర్ మనకు కనపడకూడదు. ఇప్పుడు మన వీళ్ళు కొంతమంది బొమ్మలు వేస్తూ ఉంటారు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అని. ఓల్డ్ మ్యాన్ గా యెహోవాని చూపిస్తారు, కొద్దిగా యంగ్ గా యేసుని చూపిస్తారు, పరిశుద్ధాత్మను పావురం రూపంలో చూపిస్తారు. సో అదృష్టుడు అంటే అదృష్టుడు. మనకు ఏ ఇమేజ్ ను మనము క్రియేట్ చేసుకోకూడదు కూడా. ఏ రూపాన్ని మనం కల్పించకూడదు అనేసి బైబిల్లో చెప్తూ ఉన్నప్పుడు, మనము ఒక రూపాన్ని కల్పించుకోవడం అనేది తప్పు. పేరు యెహోవా సరే. ఇంకోటి మీకు స్పష్టం చేయదలుచుకున్నాను. యేసువారు నేను ఒక వచనం చూపిస్తాను, చూడండి. ఒక్క నిమిషం, నాది ఇంకా అవ్వలేదు. ఓకే, ఇది అయిన తర్వాత మాట్లాడదాం. ఓకే. ఇప్పుడు నేనేం చెప్పదలుచుకున్నాను అంటే పితరుల దేవుడు అని మీరు విశ్వసిస్తున్నారు, అబ్రహాం పితరుల దేవుడు అని మీరు విశ్వసిస్తున్నారు. అబ్రహాం దేవుడు మీ దేవుడు ఒకటేనండి? ఖచ్చితంగా. ఆదాముకి ఎవరు దేవుడు? అదే, ఆదాముకి ఎవరు దేవుడో, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపులకు ఎవరు దేవుడో, నోవాకు ఎవరు దేవుడో, యేసుకి ఎవరు దేవుడో ఆయనే మా దేవుడు. ఓకే. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, లేఖనాలను బట్టి నిర్గమాకాండం 3వ అధ్యాయం 15వ వచనంలో ఒక మాట ఉంది. నిర్గమాకాండం 3వ అధ్యాయం 15వ వచనంలో, మరియు దేవుడు మోషేతో ఇట్లనెను, నీ పితరుల దేవుడైన యెహోవా అనగా అని అన్నాడు. మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అంటే ఎవరు? అనగా అంటే ఎవరు? అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడునైన యెహోవా మీ యొద్దనున్న. ఒక నిమిషం, మీరు నన్ను అడుగుతున్నారు ఎందుకు దేవుడు అని పిలవండి, అల్లా అని పిలవలేదు అనేసి అడుగుతున్నారు. ఇదే క్వశ్చన్ యేసుని అడగాలి. ఎందుకు నువ్వు యెహోవా పలకలేదు? లేదా నా దేవుడు, నువ్వు మీ దేవుడు అన్నావు, నేను నా తండ్రి నామమును వచ్చాను అన్నావు, నేను నా తండ్రి నామము ప్రత్యక్ష పరిస్థితిని అన్నావు, నేను వారికి తెలియజేస్తేనే అన్నావు. ఎక్కడ తెలియజేస్తవి అయ్యా? తెలుగు మీద కూడా ఏమన్నాడు? ఏలి ఏలి లామా సబక్తాని. ఇంకో చోట ఏలి ఏలి లామా సబక్తాని. సో భాషల్లో వ్యత్యాసం, కానీ ఆయన దృష్టి అంతా దేవుడి పైన. అవునా కాదా? సో యెహోవా యెహోవా అని పిలిచిండొచ్చు కదా చివరిలోనైనా. పోనీ తండ్రి తండ్రి అని పిలిచిండొచ్చు కదా. చాలా మంది చాలా సార్లు పిలిచారు కదా తండ్రి తండ్రి అని. ఎప్పుడైతే చివరి క్షణాల్లో తెలుగు పైన ఉన్నాడో అప్పుడు ఏమన్నాడు? నా దేవా నా దేవా. తెలుగులో దాన్ని ట్రాన్స్లేట్ చేశారు. అది ఏ భాషలో ఉంది? ఏలి ఏలి లామా సబక్తనే అన్నది ఏ భాష? ఎలోయి ఎలోయి లామా సబక్తనే అన్నది ఏ భాష? అంతెందుకు, యేసు గారు మాట్లాడినటువంటి భాష ఏది? అందులో దేవుణ్ణి ఏమని పిలిచారు? కొద్దిగా రీసెర్చ్ చేయండి. ఒకవేళ చాలా మంది యొక్క అభిప్రాయం ఏమంటే, యేసు వారు
అరామిక్ లో మాట్లాడారు అనేసి అభిప్రాయం ఉంది. అది మీరు నమ్ముతారో లేదో నాకు తెలియదు. కానీ అరామిక్ లో అల్లాహ్ అనేసి పలికినట్టుగా ఉంది. అలాహ్ అలా అని. సో ఇప్పుడు అందుకు మీరు అన్నారు మనం మీరు అన్నారు అందుకే నేనేమంటానంటే మీరేమన్నారంటే భాషలతో పేర్లతో మనకు పని లేదు. అంటే మీరు మీరు చెప్పినట్టుగా అల్లా ముస్లిమ్స్ మరియు క్రైస్తవుల సిద్ధాంత ప్రకారంగా చూసుకున్నట్లయితే ఇద్దరికి దేవుడు ఒక్కడే. ఇద్దరికి కాదు, సమస్త సృష్టికి దేవుడు ఒక్కడే. వాడు హిందూ కరెక్ట్. గాని, జూ గాని, జైనుడు గాని, సిక్కు గాని, హూ ఎవరి మేబీ వాడికి మతం లేకపోయినా గాని, ఆది మానవుడు గాని, లేదా ఏమంటారు దాన్ని జంగ్లీ అడవి మానవుడు గాని, గిరిజనుడు గాని, హరిజనుడు, హూ ఎవర్ హీ మేబీ, ఎవడైతే భూమి పైన పుట్టాడో మనిషిగా ప్రతి మానవునికి దేవుడు ఒక్కడే. ఇందులో Yes. హిందూ దేవుడు ఒకడు లేడు, క్రైస్తవుల దేవుడు మరొకడు లేడు, జ్యూస్ కు ఇంకొక దేవుడు లేడు. మీరు ఏ ఏ భాషల్లో ఏ ఏ పేర్లతో పిలుచుకుంటారో పిలుచుకుంటామండి, కానీ పిలిచేది మాత్రం నన్నే కదా. అర్థమవుతుంది. సో ఒక మనిషిని చూసి నువ్వు దేవుడు అంటే అది కుదరదు. ఫర్ ఎగ్జాంపుల్, మా తండ్రి ఉన్నాడు, ఎవరిదో ఫోటో తీసుకొని వచ్చాడు చూపించి, ఈయన మీ తండ్రి అంటే ఏమంటాను? వేరే వాడు ఎవరిదో ఫోటో తీసుకొని వచ్చి నాకు చూపించి ఈయన మీ తండ్రి అంటే ఒప్పుకుంటానా? ఒప్పుకోను. ఒక స్త్రీని ఇది బజార్లో వెళ్ళే ఒకళ్ళని చూసి ఆయన నీ భర్తనా అంటే ఒప్పుకుంటుందా? కాదు. ఎందుకు అంటే మనకు తెలుసు, మనల్ని సృష్టించిన వాడు సర్వశక్తివంతుడు, అదృష్టుడు, అగోచరుడు, అనంతుడు. ఆయన స్వరము ఎవరు వినలేదు, ఆయన స్వరూపం ఎవరు చూడలేదు అని యేసు చెప్పేశాడు. కాబట్టి అదే విషయము ప్రతి మత గ్రంథంలోనూ ఉంది. భగవద్గీత తీసుకున్నా ఉంది, బైబిల్ తీసుకున్నా ఉంది, ఖురాన్ తీసుకున్నా ఉంది. భగవద్గీతలో ఒక శ్లోకం నాకు ఇది గుర్తులేదు, కానీ నా వాస్తవ స్వరూపము అగోచరము, జ్ఞానం లేని మూఢులు నాకు జనన మరణాలు ఉన్నాయని నాపై ఆపాదిస్తున్నారు. నాకు జననము లేదు, మరణము లేదు. నా వాస్తవ స్వరూపము అగోచరము. యేసని చెప్పాడు, అదే కదా. మరి ఖురాన్లో కూడా అదే. సో ఆ సృష్టికర్త ఒక్కడే, ఆయన ఎవరు చూడలేదు. బైబిల్లో ఇంకొక యోహాను పత్రికలో ఉంటుంది, ఏ మానవుడు ఎవరి దేవుణ్ణి చూడలేదు అని. యెహోవాని చూస్తారా లేదా? అయితే యేసు చెప్పింది తప్పు అవుతుంది. యెహోవాను ప్రజలు చూసారా లేదా? చూడలేదా? 70 మంది కలిసి చూశారు. యాకోబు అంటాడు, నేను ముఖాముఖిగా దేవుని చూచాను అయినా బ్రతికున్నాను అని. ముఖాముఖిగా చూచాను అన్న మాట దర్శన రూపంలో ఉంది, కానీ డైరెక్ట్ గా చూసింది ఎక్కడ కూడా లేదు. దర్శన రూపం అంటే ఏమి? మోషే కూడా చూశాడని చెప్పి దర్శన రూపం అంటే ఏమి? దర్శనం అంటే చూడటమే కదా. ఏమండి? కళలో చూసినా ఎక్కడ చూసినా ఆయన రూపాన్ని చూసినట్లే కదా. అవును సార్. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పారు? కనపడాల్సిన పని లేదు. మనం ఎలా అంతెందుకు మీరు నాకు డైరెక్ట్ గా ఉన్నారా సార్? ఇప్పుడు మీరు నాకు డైరెక్ట్ గా ఉన్నారా? లేదు. నేను ఎక్కడో విజయవాడలో ఉన్నాను, నేను ఎక్కడో ఇక్కడ ఉన్నాను, అయినా నేను మిమ్మల్ని చూస్తున్నాను. మీరు నన్ను లేదా నేను మిమ్మల్ని దర్శిస్తున్నాను. నిజంగా చూస్తానా లేదా? మీ రూపాన్ని నేను ఊహించుకోవచ్చు కదా. ఇదే దర్శనం అంటే. కళలో అయినా కానీ, దర్శనం అయినా కానీ, ప్రత్యక్షత అన్నా కానీ, ఏసమంటున్నాడు నా తండ్రి. ఉదాహరణకు ఒక మాట చెప్తాను. సంఖ్యాకాండం 12వ అధ్యాయము చూడండి ఒకసారి. సంఖ్యాకాండం 12వ అధ్యాయము 6వ వచనంలో దేవుడు చెప్పిన మాట,
అక్కడ ఎవరి గురించి చెప్పబడి ఉందంటే అహరోను గురించి, శక్తి గురించి. ఉమ్, మిరియాము అహరోను గురించి అక్కడ ప్రస్తావించబడింది. ఉమ్, 6వ వచనంలో వారిద్దరూ రాగా ఆయన నా మాటలు వినుడి, మీలో ఉమ్. ప్రవక్త ఉండిన ఎడల యెహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడేదను. ఎక్కడ మాట్లాడతాడంట? కలలో కలలో. కలలో ఆ, ఆ ఇక్కడ ఇంకోటి ఇచ్చాడు చూడండి. ఉమ్, మాట్లాడేదను, నా సేవకుడు మోషే అట్టి వాడు కాదు, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఉమ్. నేను గుడాభావముతో కాదు దర్శనమిచ్చి, అక్కడ డైరెక్ట్ గా కూడా చెప్పలే అక్కడ. గూఢ భావముతో కాదు. అవును, గూఢ గూఢ భావం అంటే అర్థమేమి? చెప్పండి. రహస్యంగా కాదు, గూఢంగా కాదు. గూఢాచారం అవును, అంటే ఏమి? రహస్యంగా చేసేవాడు గూఢాచారి అవును, అంటారు. అవును, కానీ ఇక్కడ ఆ, గూఢ భావముతో కాకుండా నేను దర్శనమిచ్చి ముఖాముఖిగా నేను అతనితో మాట్లాడుదును అంటే కనిపించి మాట్లాడతాను, నేను రహస్యంగా మాట్లాడను. అవును. చూస్తాడా లేదా మోషే? మోషే దీని అర్థం చూస్తాడా ఇదే లేదా? కదా. దర్శనమిచ్చి ఇక్కడ అన్నిట్లో కూడా చాలా మంది దర్శనాల్లో దేవుళ్ళు చూసిన వాళ్ళు గూఢ ఉన్నారు. భావముతో కాదు. గూఢ భావము అంటే అర్థమేమి? రహస్యంగా కాదు, డైరెక్ట్ గా, డైరెక్ట్ గానే. ముఖాముఖిగా. సార్ ముఖ ఉదాహరణకు ఒక మాట చెప్తున్నాను సార్, ఒక మాట చెప్పండి. చెప్తున్నాను సార్. నేను ఓకే. దర్శనంలో మిమ్మల్ని చూశాను, ముఖాముఖిగా ఓకే. చూశాను. ఓకే. డైరెక్ట్ గా చూడాల, దర్శనంలో చూశాను. అవును. నన్ను దర్శనంలో చూసినట్టే మిమ్మల్ని కదా. ముఖాముఖిగా చూశాను. కానీ ఇక్కడ నన్ను ఇచ్చిన మాట, ఇక్కడ ఉమ్, ఇచ్చిన మాట దీనికి అర్థం, నేను ఉమ్. అనేక మంది ప్రవక్తలతో ఏమన్నాడు అక్కడ, వారిద్దరూ రాగా ఆయన నా కలలో. మాట వినుడి, మీలో ప్రవక్త ఉండినలా. ప్రవక్త ఉమ్, అంటే మీలో ఎవరైనా ప్రవక్త ఉండినడలా ఉమ్, యెహోవానగు నేను దర్శనం ఇచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో ఉమ్, అతనితో మాట్లాడదను. ఉమ్. మళ్ళా నా 8వ సేవకుడైన వచనం. ఉమ్. 8వ వచనం చూస్తాం చూడండి. నేను గుడాభావములతో కాదు ఇలా దర్శనమిచ్చి కాదు, గూఢ భావముతో. సార్, తెలుగు తెలుగు కొంచెం క్లారిటీ ఉంది. గూఢ భావము. ఓకే, ఉమ్, గూఢ భావములతో కాదు ఉమ్, దర్శనమిచ్చి ఉమ్, ముఖాముఖిగా అతనితో మాట్లాడదును. అతడు ఉమ్, యెహోవా స్వరూపమును నిదానించి చూచును. కాబట్టి ఉమ్. నా సేవకుడు మోషే విరోధముగా మాట్లాడుతూ మీరెలా భయపడన్నారు? భయపడలేదు. అతను భయపడలేదని. నన్ను, నా స్వరూపాన్ని చూస్తాడు అని క్లియర్ గా ఉంది. అవును. గూఢ ఎక్కడ భావముతో ఎక్కడ కాదు అని. ఎక్కడ ఎక్కడ ఇదే ప్రశ్న నాది. ఎక్కడ? అది మీరు చెప్పాలి. అక్కడ దర్శనంలో. ఉంది కాబట్టి, అక్కడ ఉంది కాబట్టి అది మీరు చెప్పాలి, నేను కాదు కదా. అంతే సార్, ఆయన రూపం చూడడం, నిదానించి ఆయన స్వరూపం చూడడం ఎక్కడ? దర్శనంలో. ముఖాముఖిగా మీరు ఎక్కడ ఎవరు చెప్పేశారు కదా అక్కడ. దర్శనముఖి అంటే అర్థం దర్శనం, దేవుని దర్శనం. వీళ్ళంతా మన తిరుపతికో లేదా గుడికో పోతే నేను దేవుణ్ణి దర్శించుకుని వచ్చాను అంటే అర్థమేమి? ఆ దర్శనం వేరండి. ఏ దర్శనం? ఈ దర్శనము ఇక్కడ ఈ ఏమన్నాడు? దర్శనం లేదా? అక్కడ చూడండి నేను చూడండి, ఇప్పుడు ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషం. చెప్పండి. ఇక్కడే దాని అర్థం ఓకే. ఉంది. ఇక్కడే దాని అర్థం ఉంది. 6వ వచనంలో కలలో అని ఉంది అక్కడ. అది దాని ముందు వచనంలో యెహోవా, వీడు మోషే ఎలా చూస్తాడు? మోషే కూడా మోషే అంతే. ఎలా? లేదు, ఇప్పుడు కలలో కాదే. పైన ఒక మాట కింద కల ఒక మాట రాస్తాడు గూఢ. సార్. అవును, అదే ఉంది కదా. వేరే మీలో ప్రవక్త ఉండిన ఎడల అనేసి వాళ్ళ గురించి చెప్తున్నాడు. కానీ నేను ప్రేమించిన మోషేకి నేను అలా కాదు, నేను రహస్యంగా గూఢంగా మాట్లాడలేదు, డైరెక్ట్ గా దర్శనం ఇచ్చి నేను మాట్లాడతాను. అతను నిదానించి నా స్వరూపాన్ని చూస్తా ఉన్నాడు. ఆ, చాలా క్లారిటీగా మోసే చూసినట్టుగా ఉంటే ఇంకా దాన్ని కాదు అంటే నేనేమి చేయలేను. ఐఎమ్ హెల్ప్లెస్. సార్ సారీ. అక్కడ మోషే చూశాను అన్న మాట దర్శనం